Medchal Metro News Network and you are watching Suchitra TV. లో ఇలా మొత్తం వరల్డ్ వైడ్ కమెన్స్మెంట్ డేట్ కూడా ఇది కమెన్స్మెంట్ డేట్ ఇగో 75లో 79లో అమెరికాలో 67లో ఇక్కడ అజర్బైజాన్లో 67లోను 69లో చైనాలో 337 కిలోమీటర్స్ ఉంది. డైలీ రైడర్షిప్ మిలియన్స్. ఎంతమంది చైనాలో 4 మిలియన్ పీపుల్ 40 lakhs పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. మన దగ్గర హార్డ్లీ 5 lakhs ఉంది. మనది కూడా ఇంతలా డెవలప్ కావాల్సింది. మన సిటీకి మాత్రం చెప్తున్నాను నేను. ఇగో 69, 86, 71 ఎప్పుడో 1896 హంగేరీలో కమెన్స్మెంట్ అయింది. 33 కిలోమీటర్లు వేసుకున్నారు. 18లో 97లో ఎక్కడెక్కడో 67లో చూస్తుంటే మనము ఇంకా ఇప్పుడు కూడా మనం 2025లో కూడా ఇది యూకేలో 1863లో 408 కిలోమీటర్స్ వేసుకున్నారు. మనం ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. అయినా కూడా సాధించుకున్నాము, అది సంతోషము. వీళ్ళు మొత్తం టేబుల్స్ వేసేసుకున్నారు. ఎక్కడెక్కడ ఉంది, ఏమేముంది, అమెరికాలో ఎంత ఉంది, ఇది ఎక్కడుంది. ఇది యుఎస్ఏ అమెరికాలో 1835లో వేసుకున్నారంట. అక్కడి నుంచి అందుకే 150 సంవత్సరాల క్రితమే వేసుకున్నవి ఉన్నాయి. సరే, ఇవన్నీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది సిస్టమ్ సెలెక్షన్, ఏ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నారో. వరల్డ్ మెట్రోగ్రాఫ్ 160 సిటీస్కి ఎలా ఉండే, ఎలా ఇది 1890 నుంచి 1880, 1890 నుంచి స్టార్ట్ అయింది. 1900, 1910, 1920 ఎలా టైం ఎలా అవుతుందో పాపులర్గా రీచ్ అంతంత సిటీస్కు ఫస్ట్ ఒక సిటీలోనే ఉండే లండన్లోకి వెళ్ళి మళ్ళీ 20 సిటీస్కి వెళ్ళిపోయింది. 1950 వచ్చేసరికి 1970 వచ్చేసరికి 40 సిటీస్లోకి వెళ్ళిపోయింది. 1980కి వచ్చేసరికి 80 సిటీస్లోకి వెళ్ళిపోయింది. 1990 100 సిటీస్లోకి వెళ్ళిపోయింది. 2000 వచ్చేసరికి 140 సిటీస్లోకి వెళ్ళిపోయింది. 2010 వచ్చేసరికి 160 సిటీస్లోకి వెళ్ళిపోయింది. ఇలా గ్రాఫ్ ఎలా వెళ్ళిపోతుంది ఎన్ని సిటీస్లోకి. ఇప్పుడు ఓన్లీ టాప్ సిటీస్లోనే ఉంది, కానీ 2 టైర్ సిటీస్లోకి కూడా ఆల్రెడీ విజయవాడ, విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నారు. మన దగ్గర కూడా నెక్స్ట్ వరంగల్లో ప్లాన్ చేస్తారు. ఆప్షన్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టము డీటెయిల్డ్గా రాసుకున్నారు. ఇది ఎలా ఉంది, ఢిల్లీ మెట్రో సిస్టంలో ఎలా ఉంది, తాయిపేలో ఎలా ఉంది, ప్యారిస్లో ఎలా ఉంది, కోల్కతా మొత్తం అండర్ గ్రౌండే. కోల్కతాది ఇది ఆప్షన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టము. లైట్ రైల్ ట్రాన్సిట్, ఆటోమేటెడ్ గైడ్వే ట్రాన్సిట్, స్ట్రాడిల్ టైప్ మోనోరైల్, ఇలా డిఫరెంట్ ఏవేవి ఉన్నాయో దాంట్లో ఏమేమి సెలెక్షన్ చేసుకున్నారు, రీజన్స్ ఏంటి, వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడానికి ఈ క్రైటీరియా అంతా రాసుకున్నారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఉండాలి డిపిఆర్లో. కాబట్టి ఏ ఆస్పెక్ట్ వదలడానికి లేదు. యావరేజ్ ఆపరేటింగ్ గ్రేడియంట్స్, ఎలివేషను, ఇది ఫీజిబిలిటీ, ఎల్ఆర్టీ మోడలు, ఫీజిబిలిటీ సిస్టము ఇలా రాసుకున్నారు. నెక్స్ట్ వచ్చి జామెట్రిక్ డిజైన్ పారామీటర్స్ అండ్ అలైన్మెంట్ డిస్క్రిప్షన్. మళ్ళీ డీటెయిల్డ్గా ఆ పారామీటర్స్ ఏంటి, జామెట్రీ ఏంటి, డిజైరబుల్ ఆ రేడియస్లు మనం అంతకుముందే సేలియంట్ ఫీచర్లో ఈ టేబుల్ స్టడీ చేసాము. వాళ్ళు అదే కర్వ్స్ వస్తే ఎలా చేసుకోవాలి, ఏది ఉంటుంది, వర్టికల్ అలైన్మెంట్ ట్రాక్స్ ఎలా చేసుకోవాలి, గ్రేడియంట్ డిఫరెన్స్ ఉంటే ఈ స్టేషన్కు ఆ స్టేషన్కి. తర్వాత డిజైన్ స్పీడ్, ఇది
రేడియస్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, మ్యాక్సిమం పర్మిజబుల్ స్పీడ్ 80 కిలోమీటర్స్. ఇంకా కర్వ్స్ రేడియస్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంతెంత మామూలుగా ఈ చిన్న చిన్న రేడియస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కడ కూడా మ్యాక్సిమం స్పీడ్ డిస్టర్బ్ కాదు. ఇక్కడ రేడియస్ 350 నుంచి స్పీడ్ తగ్గిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 150 ఇంకో 100 వరకు కూడా ఈ రేడియస్ తగ్గినా కొద్దీ స్పీడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇంక అక్కడ షార్ప్గా కర్వ్ ఉంటుంది కాబట్టి స్లో అయిపోతుంది. దానికి ఎంతెంత స్లో అయిపోతుందో ఆ స్పీడ్ కూడా వీళ్ళు ఇక్కడ టేబులైజ్ చేసుకున్నారు. ట్రాక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రైల్ సెలెక్షన్ ఎలా చేసుకున్నారు, ట్రాక్ ఇవన్నీ మెయిన్ లైన్ ఏంది, డిపోటు యార్డ్స్కు ఎలా ఉండాలా, బఫర్స్ స్టాప్స్, రూట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, అలైన్మెంట్ ఆఫ్ ఆటోమేటివ్ స్క్వేరు, ఈ రోడ్ వైజ్ అలైన్ చేస్తున్న టెక్నికల్ ఫీచర్స్, ఆటోమేటివ్ స్క్వేర్ టు కోఆపరింగ్, ఇది ఇంకా రేడియస్ డీటెయిల్డ్గా టెక్నికల్ ఫీచర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. చైనేజ్ వైజ్ అక్కడ నుంచి మొత్తం చైనేజ్ వైజ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉంది డైరెక్షన్ అని మొత్తం అవన్నీ చేసుకున్నారు. అబ్స్ట్రాక్ట్ హారిజాంటల్ కర్వ్స్ ఏమున్నాయి, వర్టికల్ కర్వ్స్ ఏమున్నాయి, ఇదంతా మనకు టోటల్ స్టేషన్ సర్వేతో డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తంగా పెట్టేసుకున్నారు డీటెయిల్డ్గా. మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, పర్సనలీ దెర్ ఇస్ నో అండర్ గ్రౌండ్ సెక్షన్ అండ్ సచ్ దిస్ పారా ఈజ్ నాట్ రిక్వైర్డ్, బట్ దేర్ మే బి సమ్ అండర్ గ్రౌండ్ సెక్షన్ ఎట్ సివిల్ స్ట్రక్చర్స్. అండర్ గ్రౌండ్ సెక్షన్ మనకు కూడా ఆల్మోస్ట్ లేదు అండర్ గ్రౌండ్ సెక్షన్, కాబట్టి ఈ పారా లేదు అని అంటే జనరల్గా ఈ డిపిఆర్కు ఇదే మనం ఏదైతే స్టడీ చేస్తూ వస్తున్నామో అదే ఒక టెంప్లెట్ లాగా పెట్టుకున్నారు దానికి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ చాప్టర్లో అండర్ గ్రౌండ్ సెక్షన్ డిస్కస్ చేస్తే అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి అండర్ గ్రౌండ్ సెక్షన్ ఈ పారా అవసరం లేదు, ఇది మేము డిస్కస్ చేయట్లేదు అని రాసుకున్నారు. కట్ అండ్ కవర్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సెక్షన్. అండర్ గ్రౌండ్ అయితే ఎలా కట్ చేయాలి, ఏం చేయాలి అదనేది. యూటిలిటీ డైవర్షన్కు కూడా మళ్ళీ అదే సపోర్ట్ వాల్స్, ఇది టోటల్గా యాంకర్స్ ఏమేమి చేయాలి, ఎలివేటెడ్ సెక్షన్, చాయిస్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్. ది చాయిస్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ హ్యాస్ టు బి మేడ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఈజ్ ఆఫ్ కన్స్ట్రక్షనబిలిటీ. అదే పైన మనకి వయాడక్ట్స్ అవన్నీ ఎలా చేయాలి, బాక్స్ గర్డర్స్ అనుకున్నాము, అది ప్రీకాస్ట్ సెగ్మెంట్ బాక్స్ గర్డర్ యూజింగ్ ఎక్స్టర్నల్ undermount tendon, precast US channel supports with internal pre-stressing, అది టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఎలివేటెడ్ సెక్షన్, ఈవెన్ స్టేషన్స్ కూడా డైరెక్ట్ ప్రీకాస్టే ఉంటాయి. ఆ ప్రీకాస్ట్ ఆ స్టేషన్స్ కూడా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ మెథడాలజీ ఏంటి, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ ఏం చేసుకోవాలి, స్ట్రక్చరల్ సిస్టమ్ ఆఫ్ వయాడక్ట్, సూపర్ స్ట్రక్చర్. ది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ viaduct comprises of simply supported spans. However, the major crossing over long existing bridge, special steel continuous unit will be provided. Normally, the U-channel girder having soft width of 9 meters approximately accommodated the two tracks situated 3.7 meters to 4 meters, 90 meters. The U-channel structure of almost all the simply supported standard spans will be connected. ఇది సూపర్ స్ట్రక్చర్ పైన మనం రెండు పియర్స్ మధ్యన ఎలా చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దానికి ఇది వాళ్ళు రాసుకున్నారు. ఈ సబ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉండాలి, ఫౌండేషన్ రికమెండేషన్ అది మనం చేసుకున్నాము. అది నాగ్పూర్లో ఆల్ బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పాయిల్ ఫౌండేషన్స్కి వెళ్తారు. మన దగ్గర ఆ క్వశ్చనే రాదు. మొత్తం హార్డ్ సాయిల్స్, రెడ్ ఎర్త్ ఉంటుంది, మనకు బేరింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఓపెన్ ఫౌండేషన్కే వెళ్తాము. ఈ సింప్లీ స్పాన్స్ యూ గర్డర్, అది పియర్ టు పియర్, అది యూ గర్డర్స్, బాక్స్ గర్డర్స్ అవి ఎలా ఉండాలి వాటి గురించి మొత్తం రాసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేషన్స్, ఇట్ ఈస్ ప్రపోజ్ టు కన్స్ట్రక్ట్ ఎలివేటెడ్ స్టేషన్స్ విత్ ఎలివేటెడ్ concourse over the road at the most of the location to minimize land acquisition వీలైనంత తక్కువ చేయడానికి వాళ్ళు చూస్తున్న ఎలివేటెడ్లోకి వెళ్ళిపోయారు. టు కీప్ ది రైల్ లెవెల్ లో, ఇట్ ఈస్ ప్రపోజ్ నాట్ టు టేక్ viaduct through the stations. This separate structural configuration is required. Substructure for a station లో
ఏంటి ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఏదో రీఇన్ఫోర్స్మెంట్ అవన్నీ రాసుకున్నారు. మనకు జియో టెక్నికల్ స్ట్రాటజీస్ మళ్ళీ మనం ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది సీస్మిక్ స్టడీస్ ఇవన్నీ దాంట్లో కంపల్సరీ కాబట్టి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ డ్రిల్లింగ్ ఆఫ్ అదే బోర్స్ ఎక్కడెక్కడ డ్రిల్ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ ల్యాబొరేటరీ టెస్ట్ డెన్సిటీ టెస్ట్ వాటర్ అబ్జర్ప్షన్ పోరోసిటీ ఇవన్నీ టెస్ట్లు చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకో పార్ట్లో కంటిన్యూ చేద్దాం.